పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ దించడానికి సోషల్ మీడియా, నేపాల్లో ఇప్పుడు జరుగుతుంది సోషల్ మీడియా. సో ఇది గమనించినటువంటిది చైనా ఇడికి చెప్పుంటది ఓలీ శర్మ అందుకని అది బ్యాన్ చేశాడు. బుద్ధున్నోడు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ జగన్ చేసిన తప్పు ఏదైతే ఉందో సోషల్ మీడియాని శాంతం పక్కన పెట్టేసేసి మెయిన్ మీడియాని పక్కన పెట్టేసేసి నేను ఇచ్చిన సంక్షేమాలతో సరిపోద్దు అనుకున్నాను. అవతలోళ్ళు సోషల్ మీడియాని బట్టారు, మీడియాని బట్టారు, మేధావులు బట్టారు, అందరినీ బట్టి కొట్టేటప్పటికి జగన్ 11 దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. తెలుసుకునేటప్పటికి చేతులు గాలి కాదు పట్టుకుని ఇప్పటికి కూడా సెట్ చేసుకోలేదు. ఇప్పటికేమన్నా సరి చేసుకుంటున్నాడు ఆయన? ఏం లేదు, ఏదో అప్పుడప్పుడు చేసుకునే పని. కానీ ఒకటి నేపాల్ విషయంలో ఓకే, హోలీ శర్మ వెనక పాకిస్తాన్ కుట్ర ఉందా, చైనా ఉందా, ఎవరికో ఏదో కుట్ర అయితే ఉంది. కానీ అంటే ఇప్పుడు సొసైటీలో ఒక బిగ్ వెపన్ సోషల్ మీడియా అనేది, ఒక అది వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు, దానివల్ల నష్టపోతున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సోషల్ మీడియాను తొక్కేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు నేపాల్లో జరిగిన, ఇప్పుడు మన వాళ్ళు కూడా మొన్న క్యాబినెట్లో దాని మీద ఏదో చట్టం చేయడానికి ఒక కమిటీని కూడా వేశారు. ఓకే, రేపు పొద్దున్న ఆ చట్టం ఎలా ఉంటుంది, మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతారా ఏంటి అనేది ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కానీ నేపాల్లో జరిగిన ఇష్యూ ఒక రకంగా ప్రజల నుంచి వచ్చిన ఆ వ్యతిరేకత, ఆ నిరసన, దాని వెనక కూడా ఏదైనా కుట్ర ఉందా? నిజంగా ప్రజల నుంచి ఇండివిజువల్గా వచ్చిన ఒక నిరసన, ఒక ఉద్యమం, ఒక వ్యతిరేకత, అది ఇక్కడ 2 కోణాలు ఉన్నది. మొదట వచ్చిన ఉద్యమం సోషల్ మీడియా ప్లాట్ఫారాలు బ్యాన్ మూలంగా. మీకు జంజీ అనే టీం ఏదైతే ఉందో ఆఫ్టర్ 2000 పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళకి ఇదివరకటి రోజుల్లో 10-12 ఏళ్లకే మనకి మెచ్యూరిటీ ఉంటుంది. 10-12